గైస్. సార్ గురించి నాకు తెలుసు. సార్ ఒక ప్రశ్నగా రాశారంటే అందులో ఆన్సర్ ఎత్తుకోవడం అనేది ఎట్లుంటుంది గందరగోళం. రాము ఆల్రెడీ గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాడు, స్క్రీనింగ్ తీసుకున్నాడు, అదేవిధంగా మెయిన్స్ తీసుకున్నారు, మళ్ళీ గ్రూప్ 2లో కూర్చున్నారు. రైట్ ఓకే. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ యొక్క సరళి ఏ విధంగా ఉంది రాము, నీ అభిప్రాయం? ఫస్ట్ పేపర్ చూడగానే ఒక 2-3 మినిట్స్ నా మైండ్ అనేది బ్లాంక్ అయిపోయింది. క్వశ్చన్స్ చదువుతుంటే అది అర్థం కాలేదు. అంత టఫ్ గా ఉండడం వల్ల క్వశ్చన్స్ ఒక 2-3 మినిట్స్ బ్లాంక్ అయిపోయింది సార్. కానీ నెమ్మదిగా క్వశ్చన్స్ చదివి ఒక పాయింట్ ఆప్షన్స్ చూసుకుంటూ చదివి ఆన్సర్స్ చేశాను సార్. ఎస్. సో ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్స్ రాసేటప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ గా నేను కూడా పక్కనే ఉన్నాను, మా కో డైరెక్టర్ కాబట్టి. సార్ రాస్తున్నప్పుడు నాకే అర్థం కాలేదు, ఏంది ఇంత టఫ్ గా దొక్కుతున్నారు పేపర్, గ్రూప్ 1 స్థాయిలో కూడా ఇలా ఉండదే, ఓకేనా అని ఫీలింగ్ వచ్చేది. రైట్. ఎందుకంటే నేను కూడా ఆర్సిడెట్ లో 2010లో నేను గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నప్పుడు అక్కడ కూడా ఇంత డెప్త్ లేదు, ఇంత కంటెంట్ తరహాలో లేదు క్వశ్చన్ పేపర్. ఇంత సరళంగా, విపులంగా, కఠినాతి కఠినంగా క్వశ్చన్ పేపర్ ఇక్కడి నుంచి మేము తయారు చేస్తున్నాం. కాబట్టి ఈసారి ఓకే రైట్. సో డైరెక్టర్లీ ఇక్కడ మీకు బోధన చేస్తున్నారు కాబట్టి రాము, ఓకేనా, 100% ఈసారి నువ్వు గ్రూప్ 2లో అగ్ర విజేత అవ్వాలి. ఓకేనా రైట్. సరే ఓకే, బాగుంది. ఈ పేపర్కి నువ్వు అయినా కూడా తగ్గినాయి, ఓకేనా. నీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎందుకంటే ముందుగానే సో ఈ టాపిక్ అనేప్పుడు టాపిక్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ లెసన్ విన్నావు, ఆల్రెడీ టాపిక్ ముందుగానే చెప్తా ఉన్నాం, మరి అయినా కానీ మార్కులు తగ్గినాయి. ఓకే రైట్. పేపర్ యొక్క సరళిలో జతపరచ మీద కానీ అనలిటికల్ కానీ నీ అభిప్రాయం ఏంది, అంటే శీతోష్ణ శీత మీద? మురళీ సార్ ఇచ్చే పేపర్ మాత్రం చాలా వరకు టఫ్ గానే ఉంటుంది సార్. మనం దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది సార్. కానీ ఎక్కడో చదివినట్టు ఉంటుంది, కానీ ఆన్సర్ కి దానికి కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. మన కంటెంట్ అనేది ఎంత బాగా నేర్చుకుంటే మురళీ సార్ పేపర్ ని అంత క్రాక్ చేయగలం సార్. ఎస్ సార్. రైట్ ఓకే. అవును రైట్ ఓకే రాము, నువ్వు చెప్పిన కరెక్ట్. ఎందుకంటే గత గ్రూప్ 2 స్క్రీనింగ్ జరిగినప్పుడు సో ఒక లెజెండరీ ఫ్యాకల్టీ